నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ధర్నాకు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేతలు సంఘీభావం ప్రకటించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక ధర్నాకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వామపక్షాలతో పాటు ఇతర పార్టీల నేతలను బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య ధర్నాలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ కాంగ్రెస్ బీసీలకు సంబంధించిన నేతలంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ల కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి ముఖ్యంగా తాజాగా తెలంగాణలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి 2 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సో అయితే ఈ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ లో బీసీ సంఘాలు ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నాయి. ధర్నా కార్యక్రమానికి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలతో పాటు బీజేపీ నేతలను కూడా బీసీ సంఘాలతో పాటు అందరికీ రావాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ కేవలం కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ముఖ్యంగా బీసీ సంఘాల నాయకులు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. సో కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సో ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీను, బీర్లా ఐలయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య, సో వీళ్ళంతా అందరూ పాల్గొన్నారు ధర్నాలో. సో మాది 12:30 గంటల ప్రాంతంలో అటు రాహుల్ గాంధీ, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఈ ధర్నాకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. సో ఏదైతే ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి జాతీయ నేతలు కూడా ఏదైతే ఎన్డీఏ యూపీఏ తరఫున ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు వాళ్ళందరినీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి పిలిచారు. సో మరికొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం మొదలైంది. సో అయితే రీసెంట్ గా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపింది. సో ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలంటే అది పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ లో దీన్ని కేంద్రం ప్రవేశపెట్టాల్సింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి సో వాళ్ళపైన ఎలాగైనా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే భాగంగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపట్టారు. సో ఈ ధర్నా కార్యక్రమం తర్వాత జాతీయ నాయకులను కూడా ఈ బీసీ నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నారు. మరోపక్క ఏదైతే బీసీ నాయకులు కేంద్ర మంత్రులుగా ఉన్నారో వారందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రిజర్వేషన్ 42% విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సంబంధించిన అంశాలపైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీలోని పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి